వ్యవసాయ రంగంలో రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి అధికారులు కొందరుంటారు. ఇటీవల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్తో పొడిమి టీవీ వ్యవసాయం కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. నమస్కారం అండి భాస్కర్ గారు. నిజంగా చెప్పండి, అంటే జగిత్యాల జిల్లా ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్ జిల్లాలో భాగమైనటువంటి జగిత్యాల వ్యవసాయ రంగంలో మిగతా జిల్లాల కంటే కొంచెం అభివృద్ధిలో ముందుంది. నీటి సౌకర్యం ఉండడం వల్ల కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతం నుండి ఎక్కువ మంది ఇతర దేశాలలో వెళ్ళి రావడం, అంటే వ్యాపార పరంగా చూసినా వ్యవసాయ రంగంగా చూసినా కూడా జగిత్యాల మిగతా పట్టణాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఒక వ్యవసాయ అధికారిగా చేస్తున్నారు. ఇక్కడ రైతుల నేపథ్యం ఏముంది, ఎలాంటి పంటలు పండిస్తారు, ఎలాంటి అవసరాలు రైతులకు ఉన్నాయని మీరు గుర్తించారు? నేను జగిత్యాలకు వచ్చి దాదాపు 10 నెలలుగా వస్తుంది. జగిత్యాల వ్యవసాయ అధికారిగా ఇక్కడ చార్జ్ తీసుకొని ఇక్కడ పరిస్థితులు వచ్చిన కొత్తలో గమనిస్తే నేను యాక్చువల్గా కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, సిరిసిల్లలో కానీ పనిచేయడం జరిగింది. నిర్మల్లో కూడా పనిచేయడం జరిగింది. దాదాపుగా నేను ఎక్కువ పనిచేసిన ఈ ఏరియాలలో ఈ జగిత్యాల జిల్లాను తీసుకుంటే వ్యవసాయ రంగంలో చాలా ముందంజలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నీటి వసతులు అయితే ఏంటి, పంటలు పండించే విధానం అయితే ఏంటి. యాక్చువల్గా కొంత ఏరియా ఒక సగం భాగం జగిత్యాలను తీసుకుంటే 3 పంటలు తీస్తుంటారు. ఎవ్రీ ఇయర్ 3 పంటలు తీసే విధంగా రైతులు ఎడ్యుకేట్ అవ్వడం జరిగింది. ఇంకొక కొంత పాటు వెళ్తే చిన్న సన్నకారు రైతులు ఉంటారు, అక్కడ కొంచెం ఇంకా ఎడ్యుకేషన్ కావాల్సి ఉంది. ఆ ఏరియాలను కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల జిల్లాలో మల్టిపుల్ పంటలు వేస్తారు, అంటే రకరకాలైన పంటలు వేస్తారు. కాకపోతే మేజర్గా వరి మాత్రమే ఎక్కువ పడుతుంటుంది. దాదాపు జగిత్యాల జిల్లాలో 4.5 లక్షల ఎకరాల సాగయ్యే యోగ్యమైన భూమిలో 3,20,000 ఎకరాల వరకు వరి మాత్రమే పడుతుంటుంది. ఇది మళ్ళీ ఖరీఫ్లో, రబీలో 2 పంటలలో కూడా 3 లక్షలు దాటి వరి ఎకరాలలో వేయడం జరుగుతుంది. మిగతా దాంట్లో మళ్ళీ మేజర్గా తీసుకుంటే మ్యాంగో తోటలు 35,000 ఎకరాల దాకా మ్యాంగో ఉంటుంది. తర్వాత వచ్చేసి కాటన్ ఒక 20,000 ఎకరాలు, పసుపు ఒక 15,000 ఎకరాలు. వేసంగి రబీకి తీసుకుంటే నువ్వుల పంటను ఒక 10,000, 12,000 ఎకరాల వరకు ప్రతి సంవత్సరం కొంత పెంచుతూ పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం తీసుకుంటే రబీలో నువ్వులు కూడా ఒక 10,000 నుంచి 12,000 ఎకరాలకు పడే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. అయితే నువ్వు అనేది కొన్ని సందర్భాలలో 3వ పంటగా తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో 2వ పంటగా వేస్తారు. ఎక్కువగా 2వ పంట వేస్తారు, పసుపు తీసేసిన తర్వాత నువ్వులు వేస్తారు జనవరిలో. కాబట్టి ఇక్కడ ఈ పంటలు మేజర్ కాకుండా మిగతా పంటలు కూడా, అంటే వేరే కొత్త ఎంకరేజ్ చేస్తుంటే ఇక్కడ దాదాపు 4,000 ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు కూడా ఎక్కువ అయింది ఇప్పటికీ. ఈ సంవత్సరం కూడా మేము ఒక 3,750 ఎకరాల టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఒక 1000 ఎకరాల టార్గెట్ పూర్తి చేసి రైతులతోటి పెట్టించడం జరిగింది ఆయిల్ పంప్. అంటే రైతులు ఇక్కడ అడ్వాన్స్గా ఉంటారు. అంటే వాళ్ళని చెప్పే విధానం, కన్విన్స్ చేసే విధానం మన దగ్గర కరెక్ట్గా ఉంటే మాత్రం రైతులు చాలా మటుకు అన్ని విధాలుగా ముందంజలో ఉంటారు, ఏ పంట పండించడానికైనా. ప్లస్ ఇక్కడ నీటి వసతులకు కుదవలేదు. దాదాపు ఎస్ఆర్ఎస్పి కిందనే 1,65,000 ఎకరాలు ఎస్ఆర్ఎస్పి కింద వస్తుంది. మిగతా సోర్సెస్ ద్వారా టోటల్గా 2,70,000 ఎకరాల వరకు నీటి వసతి అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంటుంది. అంటే తప్పకుండా 2 పంటలు పండించే విధంగా నీటి వసతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయ రంగంలో ఎలాంటి అభివృద్ధి అయినా చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ వ్యవసాయ రంగంలో గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. కాబట్టి దాన్ని కూడా ఇక్కడ రైతులు అందిపుచ్చుకొని దాని ద్వారా కూడా చాలా టెక్నాలజీని పొందడం జరిగింది. అయినా కూడా ఇంకా చిన్న విషయాలలో రైతులు చాలా ఎడ్యుకేట్ కావాల్సి ఉంది. ఆ టెక్నాలజీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తున్నాం. దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఎక్కడ నుండి వచ్చారు? సాధారణంగా సైన్స్ విద్యార్థులు ఎక్కువ మంది డాక్టర్ కావాలనుకుంటారు. పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, మీ గ్రామము, మీరు పెరిగినటువంటి ప్రాంతం, దీనిపైన మీ జర్నీ ఎలా జరిగింది? అంటే వ్యవసాయ ఉద్యోగిగా, అంటే ఒక ఆఫీసర్గా, అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎట్లా జరిగింది? దుగ్గొండి మండలము, అప్పుడు ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామము. మా ఫాదరు వ్యవసాయ రంగము, వ్యవసాయదారుడు. మా ఫాదర్ ద్వారానే నాకు వ్యవసాయం మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వ్యవసాయ పనులకు తీసుకుపోయేవాడు ఫాదర్ అప్పుడప్పుడు. అంటే ఎక్కువ కష్టపెట్టించలే కానీ
నేర్పించడానికి తీసుకుపోయేవాడు మా ఫాదర్. మేము ముగ్గురు అన్నదమ్ములము, ఒక చెల్లి, పెద్దన్నయ్య డాక్టరు. మీరు అన్నట్టు నిజంగానే అందరం కూడా డాక్టర్లు కావాలనుకొని చదువు మొదలు పెట్టిన వాళ్ళమే. నన్ను కూడా మా ఫాదరు చదివించాడు. మా అందరిని, నలుగురు పిల్లల్ని ఎంత కావాలంటే అంతవరకు చదివించాడు. కాబట్టి ఒకటే మాట చెప్పేవాడు, చదివితే ఇష్టంగా చదువు తప్పితే మార్కుల కోసం చదవక ఎన్నడూ కూడా. ఈ మాట ఎప్పుడు మేము అంటే నా మనసులో ఎప్పటికీ తిరుగుతుంటుంది ఆయన చెప్పే మాటలు. నేను చాలామందికి చెప్తుంటా, ఇష్టంగా చదివితే ఆటోమేటిక్గా నువ్వు దాంట్లో డెవలప్ అయిపోతావు అనే విధంగా చదువుకోవాలి తప్పితే ఉద్యోగం కోసము లేకపోతే ఏదో వస్తుందనే ఉద్దేశంతో కాకుండా నీ ఇష్టంగా చదివిన దాంట్లో నువ్వు చాలా మిరాకిల్స్ చేయగలుగుతావు అనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడి. ఆయన చదువుకున్నది తక్కువనే కానీ అగ్రికల్చర్లో చేయని పంట పండించని ఏ పంటనైనా మా విలేజ్కి ఆయనే తీసుకొచ్చేవాడు. కొత్త పంటలు వేసేసి అందరికీ చెప్పడం, మాకు కూడా చూపించడం. మా ఇంట్లో చిన్నప్పుడు నేను చూసినంటే ప్రతి పంట నేను చూశాను చిన్నప్పుడే. అంటే మనకు అవసరమైన మన విలేజ్ లెవెల్లో కానీ మన చుట్టుపక్కల గ్రామాలకు అవసరమైన ప్రతి పంటని తీసుకొచ్చేవాడు. లాస్ట్కి ఎక్కడ లేని అప్పుడు తెలియని సర్వే జామాయిలు తీసుకొచ్చి కూడా వేయించడం జరిగింది. ఇప్పటికి కూడా కొంతమంది వాటిని ఫాలో అవుతున్నారు. కాబట్టి మాది అయితే నేను వ్యవసాయ విద్యను అభ్యసించడానికి ముఖ్య కారణము నాకు సెకండ్ ఇష్టమైన అంటే నేను ఏదైతే మెడిసిన్ అనుకున్నానో మెడిసిన్ కాకుండా రెండో విషయంలో ఏదంటే నాకు అగ్రికల్చరే ఇష్టంగా ఉండేది. నాకు అగ్రికల్చర్ ఫస్ట్ వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో చదవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను మా ఫాదర్ చెప్పిన సూత్రాన్నే పాటించేవాడిని. ఏ రోజు కూడా జీపీ రావాలి అనే చదవకుండా బట్ ఒక నాలెడ్జ్ కోసం మాత్రం చదువుకున్నా. ఆ నాలెడ్జ్నే నేను ఇప్పటికి కూడా ప్రాక్టికల్గా మిళితం చేస్తూ రైతులకు చెప్తూ ఉంటాను. ఓకే, వరంగల్ జిల్లాలో అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన జిల్లాలో సిరిసిల్ల జిల్లా, అటు నిర్మల్ ఇలాంటి ప్రాంతాలలో పనిచేసిన డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్ పంటలు అంటే వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క పంట విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది ఆ నేలను బట్టి, ఆ నేలల స్వభావాలను బట్టి. మీరు ఇక్కడ జగిత్యాలలో జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నటువంటి క్రమం లోపల తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మనం ఎప్పుడు చూడనటువంటి యూరియా కొరతను చూసినాం. అదేవిధంగా రైతులకు నీటి వసతులు అందలేనటువంటి పరిస్థితులు చూసినాం ఈ మధ్య కాలంలో. వీటిని అన్నింటినీ ఒక అధికారిగా రైతుల్ని ఏ విధంగా వాళ్ళకు చెప్పగలిగిల్లు, తర్వాత యూరియాని ఎట్లా సరఫరా చేయగలిగారు? మీరు అన్నది మాట లేకపోతే మనకు సరిపోను టైంలో సరిపోయే యూరియా రాకపోవడం వల్ల కావచ్చు, కానీ జగిత్యాల జిల్లాలో అలాంటి సమస్య రాకుండా నేను సక్సెస్ కావడం జరిగింది ఈ ఖరీఫ్లో. ముఖ్యంగా నేను ఎలా చేశానంటే ఫార్మర్స్ని కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకోవచ్చు, ఎలాంటి భయపడద్దు, నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో యూరియా వస్తుందని చెప్పడం ఒక ఎత్తు. ప్లస్ మన జిల్లాకి అలొకేట్ అయిన యూరియా ప్లస్ మన జిల్లాకి వచ్చే యూరియాని రెగ్యులర్గా డే బై డే మానిటర్ చేస్తూ ఒక్క బస్తా కూడా బయటకు ఇల్లీగల్గా కానీ లేకపోతే బయటకు పోకుండా కానీ లేకపోతే రైతులు దాచుకొని పెట్టకుండా కానీ దాన్ని మేము మేనేజ్ చేయగలను. మా ఏఓస్ 20 మంది ఏఓస్ని ప్లస్ 71 మంది ఏఓస్ అందరినీ డైలీ మానిటర్ చేస్తూ రైతులతోటి మీటింగ్లు పెట్టిస్తూ యూరియా మీకు కరెక్ట్ టైంకి తెప్పించే బాధ్యత మాది, బట్ మీరు కొని పెట్టుకోవడం వల్ల వేరే రైతులకు దొరకదు అనే ఆలోచన మేము క్రియేట్ చేయగలను. దాంతోపాటు యూరియా ఎక్కువ వాడద్దు అనే ప్రచారం కూడా బాగా విపరీతంగా చేయడం జరిగింది. అంటే డైలీ ప్రతిరోజు ఏదో ఒక విలేజ్లో మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్లస్ యూరియాని ఎక్కువ వేస్తే అనర్థాలేందో కంటిన్యూస్గా చెప్పడం జరిగింది. అలాగే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కొన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చేస్తూనే ఇంకొకటి మన కొత్తగా నానో యూరియా, నానో డిఏపి అనే కొత్త టెక్నాలజీస్, మన ఇండిజినస్ టెక్నాలజీస్, వాటిని కూడా మేము ఆ కంపెనీస్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేస్తూ రెండింటిని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ ఖరీఫ్ కంటే ఈ ఇయర్ ఖరీఫ్లో 35% ఎక్కువ సేల్స్ జరిగినాయని వాళ్ళ కంపెనీస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. దానికి నాకు థ్యాంక్ఫుల్ చేయడం జరిగింది. బట్ రైతుల లోకంలో నేను గమనించింది ఏంటంటే దానివల్ల లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సబ్సిడీ ఉంటే ఇంకా బాగుండు, మాకు యూరియా బస్తా మీద జస్ట్ 300 రూపాయలు ఖర్చు అవుతుంది బస్తా యూరియాకి. అదే మేము నానో యూరియా కానీ నానో డిఏపి వేస్తే దాదాపు నానో యూరియా వేస్తే స్ప్రేయింగ్ 400 నుంచి ప్లస్ దానికి ఒక 150 వరకు 550 వరకు ఖర్చు అవుతుంది. డిఏపికి అయితే 700 నుంచి 800 వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి వీటి మీద సబ్సిడీ ఇస్తే మేము ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. యూరియా బస్తా మీద సబ్సిడీ ఇస్తున్నారు కానీ వీటి మీద ఇవ్వట్లేదు కదా అనే ఒపీనియన్ వ్యక్తపరచడం జరిగింది. ఆ విషయంలో కూడా కొంతమంది రైతులు మేము కన్విన్స్ చేయడం జరిగింది. అంటే సామాజిక బాధ్యతగా యూరియా అనేది వాడడం వల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయి మనకి. ఒకటి,
గ్రౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ప్లస్ మనం తినే ఆహారం కూడా క్వాలిటీ ఉండదు, ప్లస్ పంటకి ఎక్కువ యూరియా వేయడం వల్ల రోగాలు వస్తాయి, చీడపీడలు ఎక్కువ అవుతాయి, ప్లస్ వర్షాలు వస్తే ఎక్కువ వర్షాలు వస్తే పడిపోవడం, ఈజీగా పడిపోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ అనర్థాలు చెప్తూ ఉండి వాళ్ళని కొంచెం ఎక్కువ దప్పాలుగా వేసుకోండి, కానీ ఒకటేసారి బస్తా యూరియా వేయద్దనే కాన్సెప్ట్లో మేము చాలా మీటింగ్స్ వల్ల చెప్పడం వల్ల కొంతమంది రైతులు మనకు సహకరించి ఎక్కువ గొడవలు కాకుండా మేము పంపించిన యూరియాని సర్దించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఈ జిల్లాలో ఈ గత ఖరీఫ్లో. అంటే లైన్లలో చెప్పులు పెట్టడం కానీ, లైన్లలో కొట్టుకోవడం కానీ, బాగా పెద్ద లైన్లు ఉండడం కానీ ఏ రోజు కూడా నేను గమనించలేదు. ఒక్క న్యూస్ తప్ప, అది కావాల్సుకొని కొంతమంది క్రియేట్ చేసిన న్యూస్ తప్ప మామూలుగా రైతుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. సాదా సీదాగా జరిగింది మామూలుగానే యూరియా డిస్ట్రిబ్యూషన్. ఈ జగిత్యాల జిల్లాలో దాదాపు 4,70,000 వరకు సాగు విస్తీర్ణం ఉందని చెప్తున్నారు కదా, అందులో ఎక్కువ శాతం వరి ఉంది అని చెప్తున్నారు. వరి దిగుబడి ఎట్లా ఉంది, అదేవిధంగా వరి దిగుబడి తర్వాత ఈ వరిని ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి పద్ధతులు ఎట్లున్నాయి ఇక్కడ? వరి దిగుబడికి వచ్చే వరకు జగిత్యాల జిల్లాలో కొంతవరకు అన్ని జిల్లాల్లాగానే దిగుబడి మామూలుగా 25 నుంచి 30 క్వింటాల దిగుబడి తీయడం జరుగుతుంది రైతులు. కానీ ఈ సంవత్సరం ఖరీఫ్లో ఏంటంటే పూత సమయంలో పుట్ట దశలో వర్షాలు పడిన నేపథ్యంలో దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు చెప్తున్నారు. నేను కూడా ఈ మధ్యలోనే ప్రతి ఏఈఓ ప్రతి విలేజ్లో ఒక ముగ్గురు ఫార్మర్స్ యొక్క డేటా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు నా దగ్గరకు ఒక 800 మంది ఫార్మర్స్ యొక్క డేటా వచ్చింది. అన్నిట్లో చూస్తే 25 క్వింటాల యావరేజ్గా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాం. ఇంకా మాకు సర్వే అంతా 3,000 మంది దాకా సర్వే చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఇంకా పూర్తిగా చెప్పలేను దాన్ని. అంటే ఈ డేటా తీసుకుంటే మనకు అక్యురసీ వస్తుంది అన్నట్టు, ఏ రైతు ఎంత పండించిండని ఆ 3,000 మంది యొక్క యావరేజ్ తీసుకొని మనం జిల్లా కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి వీలవుతుందనే ఉద్దేశంతో నేను ఆ ఎక్సర్సైజ్ నా ఏఈఓస్ ద్వారా చేయించడం జరుగుతుంది. అది కూడా త్వరలో రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రైతులు కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ వరి ఎందుకు అంటే నీటి వసతి బాగుంది, దాని యొక్క మార్కెటింగ్ బాగుంది, ప్రొక్యూర్మెంట్ బాగా ఉంది. ఇక్కడ ఉన్న 51 సొసైటీలతోటి ప్లస్ అడిషనల్గా డిసిఎంఎస్లు కానీ ఎఫ్పిఓస్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు గవర్నమెంట్ ద్వారా అంటే కలెక్టర్ అప్రూవల్ తోటి చేయడం జరుగుతుంది. ఇది దాదాపు 420 సెంటర్స్ పెడతారు. ఇక్కడ ఉన్నాయి మనకు 300 రెవెన్యూ విలేజెస్, 385 గ్రామ పంచాయతీలలో. వీటిలలో గ్రామ పంచాయతీకి ఒకటి కాకుండా 2, 3 ఇచ్చడం వల్ల 400కు పైన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పీపీసీ సెంటర్స్ పెట్టి వరి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ బాగా పనిచేస్తూ మా ఏఈఓస్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు మ్యాక్సిమం 99% సాఫీగా జరిగే విధంగానే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రైతులతోటి ప్రొక్యూర్మెంట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎక్కువ ఇబ్బందులు అయితే రావు. బట్ అంతా అలర్ట్గా ఉన్నాం కాబట్టి రావు అనేది నేను నమ్ముతుంటా. ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అలర్ట్గా ఉన్న దగ్గర ఇష్యూస్ చాలా తగ్గిపోతుంటాయి. అడ్మినిస్ట్రేషన్ పనులు చేయడానికి ఇబ్బందులు క్రియేట్ చేయడం, లేకపోతే కొంతమంది ఆఫీసర్లు అయితేంది, కొంతమంది మిడిల్ మెన్స్ అయితేంది, వీళ్ళ వల్లనే ఇబ్బందులు అవుతాయి తప్పితే రైతులు ఆఫీసర్ల మధ్య చక్కని రిలేషన్ ఉన్నంతకాలం ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా సాఫీగా జరిగిపోతాయి పనులు. రైతుల చైతన్యం ఎలా ఉంది జగిత్యాల జిల్లాలో? జగిత్యాల జిల్లా రైతులు చైతన్యవంతులు. బట్ మన పని మనం కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని సమకూరుతాయి అనే ఆలోచనలోనే ఉంటారు ఇక్కడ రైతులు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు హార్డ్ వర్క్గా జాగ్రత్తగా చేసుకుంటూనే ఉంటారు. ప్లస్ ఎక్కడ కూడా తప్పు జరిగితే వదిలే రకాలు అయితే కాదు, కంపల్సరీ క్వశ్చనింగ్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ. ప్లస్ అందరూ రైతులు మేము కరెక్ట్గా చేయాలనే ఆలోచనలో మాత్రమైతే ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ ఉంటే మాత్రం చక్కగా చేస్తారు వ్యవసాయాన్ని. అదేవిధంగా వాళ్ళ ఎదుగుదలకు కూడా దోహదపడే విధంగా కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఒక విద్యావంతులు, అది వ్యవసాయ విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు, మీరు మీ నేపథ్యం చెప్పుకుంటూ మీ ఫాదర్ ఎక్కువగా చదువుకోకపోయినా కూడా వివిధ రకాల పంటల్ని గ్రామంలోకి తీసుకొచ్చి ఒక వినూత్నమైనటువంటి వ్యవసాయ రంగానికి శ్రీకారం చుట్టిల్లు. చివరకు కొన్ని చెట్లను ఏవి మన సర్వీ జామాయిల్ లాంటి
మొక్కలు కూడా తీసుకొచ్చి గ్రామాల్లో పెంచేటువంటి ప్రయత్నం చేసిందని చెప్తున్నారు కదా. రైతు ఒక వ్యవసాయదారుడిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగా ఎదగడం కోసం ఒక వ్యవసాయ విద్యావంతుడిగా మీ జిల్లా కేంద్రంలో ఏదైనా ప్రయత్నాలు సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అలాంటి ఆలోచనలునే మనకున్న స్కీమ్స్ అయితే వీటిలైతే ఉపయోగించుకొని, లేకపోతే మనకున్న నాలెడ్జ్ని ఉపయోగించుకొని వివిధ రైతులతో మేము డిస్కస్ చేస్తుంటాము. లేకపోతే ఫార్మర్ ప్రొడ్యూసర్ కార్పొరేషన్స్ కానీ ఈ ఆర్గనైజేషన్స్తో కానీ మీటింగ్స్ పెట్టినప్పుడు నేను చెప్తూనే ఉంటాను, మీరు ముందు పడితే నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. దానికి ముఖ్యంగా నేను ఈ జిల్లాకు వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని ఒప్పించి ఒక ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రైతు మిత్ర అనేది. అంటే ఎలా ఉంటుందంటే రైతు మిత్ర అంటే ఫస్ట్ అయితే మేము పైలట్ ప్రాజెక్ట్ కింద 3 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ 3 డివిజన్లలో డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రతి సోమవారం సైంటిస్టులను తీసుకొచ్చి ఆడ కూర్చుండబెట్టి మన అధికారులు సైంటిస్టులు అక్కడ ఉంటారు. రైతులు పర్సనల్గా ఎవరికైనా ఇష్యూస్ ఉంటాయి అంటే లాంగ్ రన్ ప్లాన్స్ కోసం అయితే ఆ రోజు ఉన్న ప్రాబ్లమ్స్ సమస్యలు అయితే తెలుసుకోవడానికి వచ్చి, అంటే ప్రజావాణి ఎలానో ఇది అగ్రికల్చర్ వాణి అనుకోవచ్చు. రైతు మిత్ర అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తోటి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఖరీఫ్లో అది కొంతవరకు విజయవంతమైంది అనుకుంటున్నాం, కానీ దాని యొక్క రెస్పాన్స్ ఇంకా చాలా ఉంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనుకుంటున్నాం. కొంతమంది రైతులు మాత్రమే ఉపయోగించుకున్నారు, దాని ప్రపగండ లేకపోవచ్చు, లేకపోతే మన ఓన్లీ ఈ జిల్లానే జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ జరగకపోవచ్చు. బట్ అదొక మంచి కార్యక్రమం అనుకున్నాను. అంటే మనం ఏఈఓస్ కానీ సైంటిస్టులు కానీ ఫీల్డ్ లెవెల్లో పోయినప్పుడు చాలామంది రైతులను కలవాలి. ప్లస్ అక్కడ కొంతమంది రైతులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మొహమాటం కావచ్చు, లేదా వీళ్ళని అడిగితే నాకేం వస్తుంది అనుకున్నారు, సిగ్గు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు పెద్దవాళ్ళని చూసి నేను ఇక్కడ మాట్లాడకూడదు అనుకునే ఇట్లాంటి రైతులు డైరెక్ట్ వచ్చి మనతో మాట్లాడతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సమస్యల్ని తెలుసుకుందామని చెప్పి ఇక్కడ సైంటిస్ట్ అండ్ అధికారుల గ్రూప్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి తెలుసుకుందాం అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీ కలిగించాలని నేను కలెక్టర్ గారిని ఒప్పించి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అది ప్రతి సోమవారం బాగానే నడిచింది. ఈ యాసంగిలో ఎట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఇది మొదటి ప్రయోగం కావచ్చు. రైతు మిత్ర అనేది ఒక రైతు కుటుంబ నేపథ్యం నుండి రావడం వల్ల రైతులకు అంతర్గత సమస్యలు ఏముంటాయి అనేది గమనించడం వల్ల దాన్ని రైతుల నుండి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఏంటంటే ఈ పండించినటువంటి పంటను అంటే ప్రభుత్వ రంగాలే కొనడమే కాకుండా, లేకపోతే మధ్య దళారులు కొనడం కాకుండా రైతు నేరుగా దాన్ని ఇంకా గొప్పగా ప్రపంచ మార్కెట్లోకి తీసుకుపోయేటువంటి పరిస్థితిని, పంటల మార్పిడిని, లేకపోతే సాధారణంగా అంటే అనేక సందర్భాలలో మీరు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటి నుండి మాట్లాడినటువంటి అంశాలలో ఒక ఎకరాన్ని కూడా డిఫరెంట్గా తయారు చేసి ఒక గొప్ప వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు, రైతు గొప్పగా బతకచ్చు, ఒక పారిశ్రామికవేత్తగా దానిపైన మీరు ఏం చెప్పాలి? యాక్చువల్లీ కష్టపడే తత్వం ప్లస్ మనం టెక్నాలజీని అందిపుచ్చుకునే గుణం ఉన్నదంటే నిజంగా కూడా మీరు అన్నట్టు 1 ఎకరం ఉన్న రైతు కూడా వండర్స్ చేయొచ్చు. కొంతమంది రైతులు చేసి చూపిస్తున్నారు కూడా. అంటే ఇక్కడ ఒకటే మనకు కావాల్సింది ప్లానింగ్, హార్డ్ వర్క్, కరెక్ట్ టైంలో ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఎకరం ఉంది, నాకు ఇంతే ఉంటుంది కదా ల్యాండ్, దాంట్లోనే నేను ఎదగాలి అనే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి మనం. నేను రైతులకు కూడా ఎక్కడ మీటింగ్లో కూడా ఇదే చెప్తాను, మీకున్న ల్యాండ్ను ఆ ల్యాండ్లో ఎట్లా డెవలప్ కావాలి. మీకు ఉద్యోగం లేదు, వేరే పని లేదు, ఒకటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కదా, మీకు నీటి వసతి ఉంది, కరెంటు ఉంది, బట్ మీకున్న భూమి ఒకటి ఎకరమే. ఎకరాల్లోనే వరి వేస్తే నీకు వచ్చేది పెద్దగా ఏముండదు, కానీ దాన్ని ప్లాన్ చేసుకొని కూరగాయల వైపు కానీ ఇంకో వైపు కానీ చేసుకుంటూ పోతే 1 ఎకరంలో 50 నుంచి 1 లక్ష రూపాయలు సంపాదించిన రైతులు ఉన్నారు, సంపాదిస్తున్న రైతులు ఉన్నారు. దానికి మేము కొంత ఎక్సర్సైజ్ చేసి గైడెన్స్ ఇవ్వడానికి అవన్నీ అందరూ సైంటిస్టులు కానీ మేము అధికారులం కానీ ముందున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక వ్యవసాయ అధికారి నిర్మల్లో ఉన్నారు. తను ప్రాక్టికల్గా 1 ఎకరంలో 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు డిఫరెంట్ మోడల్స్లో. అంటే ఒడ్డుకొచ్చేసి ఒక పంట కూరగాయలు, లోపల ఒకటి ప్లస్ విత్ కోళ్ళను పెంచడము, ఇవన్నీ చేస్తూ అతను అక్కడ ఉన్న ఫార్మర్స్ని కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మేము తీసుకొని ఎక్కడ మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ఇట్లాంటివి చూపించి ఇవి మీకు చేసుకోవచ్చు అంటే 1-2 రైతులు ముందుకు వస్తున్నారు, అలాంటి పాటించడం జరుగుతుంది.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకు ఎక్కువ కూడా రోగాల బారిన పడుతున్నాం మనం, ఏది కల్తీ ఫుడ్ తినుకుంటా. దానికోసం ఏంటంటే ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం అనే దాన్ని కూడా మేము ప్రతి మీటింగ్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కానీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ఎట్లా చేయడం అని చెప్పడం జరుగుతుంది. అట్లాంటివి చేసుకుంటే వాటిని సపరేట్గా మనం మార్కెట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో మార్కెట్. ఇప్పుడు రైతులు కూడా చాలామంది ఆన్లైన్లో విత్తనాలు కూడా తెచ్చుకుంటున్నారు వేరే స్టేట్లకు వెళ్ళి. మనకు అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా చేసే రైతులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుగుతారు. ఆ కొంచెం కష్టపడే తత్వానికి టెక్నాలజీ తోడిస్తే కంపల్సరీ రైతులు నిజంగానే డెవలప్ అవుతారు. అట్లాంటి వాళ్ళని మేము ఎవరైనా కనబడితే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. ఓకే, అలాంటి రైతులు అంటే ఒక ఎకరం భూమిని వివిధ రకాల పంటలు, వివిధ రకాల ఉత్పత్తులను తీసుకొచ్చేటువంటి ఒక రైతు, ఆ రైతుకు ప్రభుత్వ స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయడానికి మీ పాత్ర ఏమైనా ఉంటుందా? ఉంటే ఏ విధంగా వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? నా వరకు చూసుకుంటే మాత్రం నేను ఎప్పుడు కూడా నా డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా రైతుకు ఎక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి బెనిఫిట్ అవుతుందో ఆలోచించుకొని అతనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఏ రైతైనా కూడా ఒక వినూత్నత తీసుకొచ్చి వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నాడు, లేకపోతే వినూత్నంగా ఒక పద్ధతి చేస్తున్నాడు అంటే అతనికి జిల్లా లెవెల్లోనే ఒక డెసిషన్ తీసుకొని అతను బెనిఫిట్ అందే విధంగా ఏదన్నా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నిజంగా అట్లాంటి మనకు స్కీమ్స్ లేవు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఇట్లా చేయదలుచుకున్నా కొత్తగా, ఇది వేరే దగ్గర సక్సెస్ అయిందని తనకు తాను వచ్చి చెప్పినా కూడా నేను డైరెక్ట్గా స్కీమ్ లేదు కాబట్టి ఏమి హెల్ప్ చేయను, సజెషన్ చేయగలుగుతాం. కానీ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ సపోర్ట్ చేసే విధమైన మనకు ఫెసిలిటీ లేదు. అయితే ఇది ఆలోచించదగ్గ విషయం. ఇట్లాంటి రైతులను ఎంకరేజ్ చేయాలి అంటే, ఒక రైతు చేసినా కూడా అతనికి బెనిఫిట్ అందాలి అంటే అలాంటి ఒక మోడల్ క్రియేట్ చేసి జిల్లా లెవెల్లో కానీ లేకపోతే డివిజన్ లెవెల్లో కానీ డిసిషన్స్ తీసుకునే అధికారాన్ని కొంతమంది కట్టబెట్టి వాళ్ళకి బెనిఫిట్ చేసే విధంగా స్కీమ్స్ లాంచ్ చేస్తే బాగుంటుంది అనేది. రైతులు, రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలలో యువత ఇప్పుడు ఉండట్లేదు. వ్యవసాయాన్ని ప్యాషన్గా చేసేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ క్రమం లోపల అంటే వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా పాలిటెక్నిక్, డిప్లొమా అగ్రికల్చర్ కావచ్చు, లేదా బిఎస్సి అగ్రికల్చర్ కావచ్చు, ఎంఎస్సి అగ్రికల్చర్, వాళ్ళు అందులో ఉండలేకపోతారు. అంటే ఉపాధి లేకపోవడం కావచ్చు, లేకపోతే మళ్ళీ ఆ పేషన్ దానికి సంబంధించినటువంటి ఒక ఇష్టం లేకపోవడం కావచ్చు. ఇలాంటి దానిలో మీరు వెళ్ళినటువంటి గ్రామాలలో రైతు కుటుంబాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి చుట్టూన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులలో మీరు పెట్టేటువంటి మీటింగ్లలో యువతను వ్యవసాయ రంగం వైపుకు మార్చేందుకు ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా మీరు? అలాంటిది ఆలోచనలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా నేను ఏంటంటే 7th క్లాస్ నుంచి స్టూడెంట్స్ని టార్గెట్ చేద్దామనే ఆలోచనతోటి యాక్చువల్గా ఉండే నాకు. నేను సిరిసిల్లలో ఉన్నప్పుడు అయితే నిర్మల్లో ఉన్నాడు అనుకున్నాను. కానీ నాకున్న కన్స్టెంట్స్ అంటే నాకు నేనుగా పోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఫీల్ అవుతుందో అనేది ఒకటి, ప్లస్ ఆ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందో చేయదో అనేది, ఇలాంటి వాటితోటి కొంతవరకు పెండింగ్ పడింది. బట్ ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఏంటంటే ఈ యూరియా డిస్ట్రిబ్యూషన్ ఇష్యూలో బాగా ఒక 3 నెలలు 4 నెలలు అసలు వేరే ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలే విధంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. మా టీం కూడా అట్లనే కాన్సన్ట్రేట్ చేసింది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు కొంచెం సప్రెస్ అయిపోతుంటాయి మనకి. నాకు ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా వ్యవసాయ రంగం నిజంగా విలేజ్లో డెవలప్ కావాలి, మనం టెక్నాలజీని రైతులు కంపల్సరీ పాటించాలి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ తెలియాలి నాలెడ్జ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లేడీస్కి బాగా తెలవాలి. కానీ లేడీస్నే నెగ్లెక్ట్ చేస్తుంటాం మనం. నేను అందుకే చెప్తుంటాం మా ఏఓస్కి, నా టీంకి ఎప్పుడు కూడా లేడీస్ మీటింగ్స్ వాళ్ళు పెట్టుకున్నా లేకపోతే మనం పెట్టినా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటాం. కానీ అల్టిమేట్గా ఇక్కడ సమస్య ఏంటంటే మీటింగ్ పెట్టినప్పుడు లేడీస్ రారు. ఎందుకు రారు అంటే వ్యవసాయ పనుల్లో వాళ్ళే ఎక్కువ బిజీ ఉంటారు అందరికంటే ఎక్కువ. ఏ ఫ్యామిలీకి పోయినా కూడా లేడీసే వ్యవసాయ పనుల్లో ఎక్కువ బిజీగా ఉంటారు. మిగతా మేల్ ఫార్మర్స్ ఏంటంటే అన్ని రకాల పనులలో వీళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి దీన్ని ఏంటంటే ఇప్పుడు మనకు ఐకేపీ గ్రూప్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ వ్యవసాయం గురించి చెప్దామని ఆలోచన ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎఫ్పిఓస్ అనే కాన్సెప్ట్ ఉంది మనకు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. దీంట్లో
ఒకటి మనకు మహిళా గ్రూప్ కూడా ఉంది మన జిల్లాలో. అది కూడా ఏకేపీ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు ఎస్సెర్ఫ్ ద్వారా. వాళ్ళని కూడా మేము డిఫరెంట్ ఇప్పుడు వాళ్ళకు ఒక ఆయిల్ మిల్ పెట్టిద్దామనే ప్లాన్లో ఉన్నాం. ఇక్కడ మనకు నువ్వులు బాగా పండిస్తారు వేసంగిలో కాబట్టి ఆయిల్ మిల్ పెట్టుకుంటే దానికి కావాల్సిన సరుకు దొరుకుతుంది. ఆయిల్ మిల్లు వీళ్ళు సక్సెస్ అవుతారనే ఆలోచనతో వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది మనకు ఎన్ఎఫ్ఎస్ఎం ఆయిల్ సీడ్స్ స్కీమ్లో. కాబట్టి అట్లాంటివి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనం ఏ టార్గెటెడ్ ఉన్న వాళ్ళని అయితే వదిలిపెట్టడం. యూత్కి వచ్చే వారికి ఏమవుతుందంటే ఇప్పుడున్న యూత్ మీరు అన్నట్టు నిజంగానే చాలా మటుకు వేరే రకంగానే సంపాదిస్తాము, తొందరనే సంపాదించాలి, ఈజీగా సంపాదించాలని వ్యవసాయ రంగాన్ని ఎప్పుడు కూడా టఫ్గా చూస్తారు అందరూ. అంటే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, నిజంగానే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏ ఉద్యోగం అయినా కూడా హార్డ్ వర్కే చేయాలి. అది ఒక్కటి మర్చిపోతుంటారు అందరూ. నువ్వు బయట కంపెనీకి ఇచ్చేసి హార్డ్ వర్క్ నీ వ్యవసాయ రంగం మీద పెడితే నువ్వు మిరాకిల్ చేయవచ్చు. కానీ అది ఒక్కటే ఎందుకో మన యూత్ను ఇంకా అది వంటబట్టట్లేదు. అయినా కూడా కొంతమంది ఇప్పటికి కూడా ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చే యూత్ ఉన్నారు, వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతున్నారు. యూత్ ముందుకు వస్తే మాత్రం వ్యవసాయ రంగంలో చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. మనకు మార్కెట్లో టెక్నాలజీ కూడా చాలా విపరీతమైన టెక్నాలజీ ఉంది. కాకపోతే ఎప్పుడు ఏ టెక్నాలజీ వాడాలి, ఎందుకు వాడాలి అనేది అడిగితే చెప్పేవాళ్ళు లేరు అనే విధంగానే రైతులు ఉంటారు. కానీ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ జిల్లాకు స్పెషల్గా తీసుకుంటే యూనివర్సిటీ తరఫున కాలేజ్ ఉంది, డిప్లొమా కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, ప్లస్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. దానికి తోడు ఇక్కడ మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున చలిగల్లో ఒక ఫామ్ ఉంది, ఇరిగేషన్ టెక్నిక్స్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళది. కాకపోతే అలా ఆపరేషన్స్ లేవు, బట్ అక్కడ కూడా ఒక టీం ఉంటుంది. అంటే ఇన్ని వసతులు ఉన్న డిపార్ట్మెంట్ ఈ జగిత్యాల జిల్లాకి రైతులకి కొదవలేనంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్ట్రెంత్ కూడా ఉంది అని నేను ఫీల్ అవుతుంటా. బట్ రైతులు కొంతమంది మాత్రమే ఉపయోగించుకుంటారు, ఇంకా ఉపయోగించుకోవాల్సిన రైతులు చాలా ఉన్నారు. ఉపయోగించుకున్న రైతులు పెద్ద గొప్ప వాళ్ళు అవుతున్నారు, బిజినెస్ పరంగానే వ్యవసాయాన్ని చూస్తున్నారు, వాళ్ళు బాగానే డెవలప్ అవుతున్నారు కొంతమంది. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యవసాయ రంగంలో ఒకటి డెవలప్ కావాలంటే మార్కెటింగ్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మాత్రం మనం గవర్నమెంట్ కానీ మన జిల్లా అధికార గణం కానీ ఫోకస్ చేస్తూ ఉంటే మనం ఏదనుకుంటే అది పండించి ఇచ్చే రకంగానే ఉంటారు రైతులు. బట్ వాళ్ళకి కావాల్సింది మార్కెట్ అండ్ సరైన ధర, అదొకటి ఇవ్వగలిగితే మిగతా కష్టం అంతా రైతులు పడగలుగుతారు. ఉన్న పరిస్థితుల మీద అవగాహన ఉంది, వ్యవసాయ రంగం మీద అవగాహన ఉంది. రైతులకు, సాధారణ ప్రజలకు, లేదా వ్యవసాయ ఉద్యోగులకు, శాస్త్రవేత్తలకు ఎలా ఉంటే ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్ర పంటల్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి వస్తుంది, ఇంకా ఎలాంటి మార్పులు తీసుకుంటే బాగుంటుంది. ఒక వ్యవసాయ విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా మీ సూచన ఏంటి? యాక్చువల్గా మనకున్న డిపార్ట్మెంట్స్ అన్నీ కలుపుకుంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఏది కూడా తక్కువ కాకుండానే ఉంటుంది. అన్ని రకాల సపోర్ట్ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే వాటి పరిధిలో అవి పని చేస్తున్నాయి. కానీ ప్రొయాక్టివ్గా అంటే నేనే ఈ పని చేయాలనే ఆఫీసర్స్ వస్తే మాత్రం ప్రతి డిపార్ట్మెంట్లో అలాంటి వ్యక్తులు ఉంటే తప్పకుండా ప్రతి రంగంలో మనం ముందుంటాం. ఇప్పటికే కొన్ని రంగాలలో చాలా ముందున్నాం, వ్యవసాయ రంగంలో కూడా ముందే ఉన్నాం. కాకపోతే ఒకే మోనోటోనీ అవుతుంది మనకు. ఒకే పంటని వ్యవసాయ రంగంలో వరి ఒకటే అనే విధంగా డెవలప్ అయిపోయింది గత 15-20 సంవత్సరాల నుంచి. ఎందుకు అంటే వరిలో కొంచెం కష్టం తక్కువ అనిపిస్తుంది, మెకనైజేషన్ ఎక్కువ ఉంది అందులో. అంటే మెషినరీతో చేసే పనులు వరిలో ఎక్కువ డెవలప్ అయినాయి, ప్లస్ వరిలో కావాల్సిన వెరైటీస్ డెవలప్ అయినాయి. దానికి మార్కెటింగ్ కూడా గవర్నమెంటే చూపిస్తుంది, గవర్నమెంటే కొంటుంది. కాబట్టి వరిని సేమ్ ఈ పాలసీనే మనకి ఏ పంట కావాలో దాని మీద కూడా కేంద్రీకరిస్తే, ఇప్పుడు నాకు కందులు కావాలి, మన స్టేట్లో కందుల రేట్ ఎక్కువ ఉంది, లేకపోతే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిగుమతి చేసుకునే బదులు మన రైతులతోటి పండించాలంటే కందులకి ఏం చేయాలి? ఏదో పెద్ద స్కీమ్ పెట్టి ఎన్ఎఫ్ఎస్ఎం పల్సెస్ లాంటి స్కీములు పెట్టారు. బట్ దాని ఇంప్లిమెంటేషన్లో ఏమొస్తుందంటే పైనుంచి కిందకి ఇన్ఫర్మేషన్ పాకుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ రైతు ఏం చేసినా కూడా అతనికి ఏదో బెనిఫిట్. అంటే కొత్తగా చేసిన రైతులు నేను పల్సెస్ పండిస్తా, నేను 1 ఎకరం వరి పని చేసి నేను 1 ఎకరంలో కందులు కానీ మినుములు కానీ పెసలు కానీ వేస్తా,
మీరు నాకు ఏమైనా బెనిఫిట్ చూపించగలరా అని ఆ ఒక్క రైతు అడిగితే, ఆ ఒక్క రైతు కూడా ఏదన్నా మనం చూపించగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనం చేంజెస్ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఆ ప్లస్ అతను వండించిన దాన్ని మనం మార్కెటింగ్ చేయించగలగాలి. ఇక్కడ ఒకటే లేకుండా ఉంది మనకి. పండించడానికి రెడీగా ఉన్నారు, పండించడానికి రిసోర్సెస్ రెడీగానే ఉన్నాయి. కాబట్టి పండించిన పంటని కరెక్ట్ టైంలో మార్కెట్కి పంపించి మార్కెట్ నుంచి రైతుకు డబ్బులు తెప్పించే దగ్గరనే కొంచెం లేకునాస్ ఉన్నాయి. దాని మీద ఫోకస్ చేయగలిగితే మనం ఏదంటే అది రైతులతో పండించగలుగుతాం. గ్రామీణ జీవితం, కుటుంబ నేపథ్యం, ఈ రెండింటికి మించి చదువుకున్నటువంటి చదువు, వీటన్నింటి నుండి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలను సమాజంలో నిలబెట్టడం కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్. ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిండు. రైతు మిత్ర, తెలుగు రాష్ట్రాలలోనే వినబడని పేరు. అంటే రైతులకు వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకునేటువంటి సూచనలు చేద్దాం. ఎందుకంటే తన కుటుంబ నేపథ్యం వ్యవసాయం కాబట్టి, ఆ వాతావరణంలో పెరిగారు కాబట్టి, రైతుకు వచ్చేటువంటి నష్టాలు ఏంటో కొంత అవగాహన ఉంది కాబట్టి, అక్కడి నుండి ఈ జిల్లా కలెక్టర్ చొరవతోటి, జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి విశిష్ట సహకారంతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి రైతులలో అధికారిక కాకుండా మా నేస్తంగా పనిచేస్తున్నటువంటి భాస్కర్కు పుడమి టీవీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా వ్యవసాయం అంటే అది ఇష్టంతో చేయాలి, అది యువత ముందుకు రావాలి. నేను రైతును అనేటువంటి చెప్పుకునేటువంటి జీవన విధానం ప్రజలలో రావాలని తప్పిస్తున్నారు. ఆ తపన సక్సెస్ కావాలని, ఇలాంటి వ్యవసాయాధికారులు ప్రతి చోట ఉండాలని, సమూలంగా ఒక రంగాన్ని మార్చడం కోసం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక ఆలోచన విధంగా ఉంటే ఖచ్చితంగా మనం ఆ ప్రాంతాన్ని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అనేది జగిత్యాల జిల్లా నుండి చూడొచ్చు. అత్యధికంగా వరి పంట పండించేటువంటి జగిత్యాల జిల్లాలో ఒకవైపు ఐ ఫార్మ్స్ కు శ్రీకారం చుడుతున్నారు, మరోవైపు వినూత్నంగా ఒక్క ఎకరంలోనే వివిధ పంటలు పండించి అత్యధికంగా సంపాదించుకునేటువంటి ఒక వ్యాపార మార్గాన్ని కూడా ఇక్కడ రైతులు తమ చైతన్యాన్ని వినిపిస్తున్నారు. వాళ్ళకు ప్రోత్సహించేటువంటి ఒక అధికారి కూడా ఆ జిల్లా అధికారి కావడం గొప్ప విషయంగా చెప్తున్నాం. పుడమి టీవీ వ్యవసాయం ఈ కార్యక్రమంలో తన సూచనలు, సలహాలు, అదేవిధంగా రైతుల నేస్తంగా ఒక రైతు మిత్రగా ఉన్నటువంటి భాస్కర్ గారికి, జగిత్యాల జిల్లా అధికారి భాస్కర్ గారికి ధన్యవాదాలు సార్.